ఇది వచ్చేసి మా గేట్ ప్రయాస్ ఫామ్లోకి. సో ఇది మా యాప చెట్టు. ఇక్కడ మా దేవుడిని కొలుచుకున్నాము. నెక్స్ట్ పూజ చేయాలి ఇప్పుడు. ఈరోజు సంక్రాంతి 2025. ఇక్కడ లైన్గా మేము పూల మొక్కలు వేసుకున్నాము. ఇటేమో ఫెన్సింగ్ చేపించాము. ఈ పెయింట్ మేమే వేసుకున్నాము. ఇదేమో రోజ్ 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 రోజా పువ్వు, వైట్ రోజ్ అనమాట ఇది. ఇదేమో మందారం చెట్టు. ఇదేదో పువ్వు చెట్టు వేసారు, ఆకులైతే రాలేదు. ఇదేమో బనానా. ఇక్కడ కూడా రోజ్ 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 రోజా పువ్వు. ఇది రెడ్డే అనుకుంటా, రెడ్ పింక్ రెండు ఉన్నాయి, మరి ఏంటో మరి. ఇది కూడా రోజ్ చెట్టు. ఇవి మా కోకోనట్ ట్రీస్. ఇవేమో హైబ్రిడ్, అంటే కేరళ స్టైల్ ఉంటాయి కదా అవి. కేరళ స్టైల్ ప్లస్ గ్రీన్ కలర్ ఉంటాయి కదా అవన్నమాట. ఇది కూడా అదే. ఇదేమో మా తులసి చెట్టు, పవర్ సప్లై బాక్స్ దగ్గర ఉంది. ఇవేమో మా బంగినపల్లి మామిడి చెట్లు. ఇవన్నీ బంగినపల్లి మామిడి చెట్లే అనమాట. మీకు కనబడుతున్నాయా? ఇవి మొత్తం ఒక 150 ఉన్నాయి మామిడి చెట్లు. తర్వాత మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ వెళ్తే మా రోడ్ వస్తుంది అనమాట. ఒక్క నిమిషం మీకు 1లో చూపిస్తాను. ఇది మా ఫెన్సింగ్, ఇది రోడ్. ఇంకా పని ఉంది రోడ్డు చేపించేది. అయిన తర్వాత ఇది రోడ్ అనమాట. 2 సైడ్లు కోకోనట్ చెట్లు ఉంటాయి. ఇలా బారుగా వెళ్తూ ఉంటుంది మజా. సూపర్ ఉంటుంది. మొత్తం రోడ్ వేయించేది. ఇక్కడ కంకర చిప్స్ వేయాలి, అప్పుడు సూపర్ కనిపిస్తుంది. ముందుకెళ్ళి ఒక రైట్ కొట్టి ఇంకో రైట్ కొడితే మనం ఇంటి దగ్గరకు వచ్చేస్తాం. ఇప్పుడు అక్కడ చూడండి, మా కారు కూడా అక్కడ ఉంది. అదనమాట మ్యాటర్. సో ఒక 50 కోకోనట్ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కోకోనట్ చెట్లే. ఇంకా మధ్యలో ఒక 15 ఏమో, 50లో 35 ఏమో ఇట్లా పెద్దవి ఉన్నాయి. 15 ఏమో హైబ్రిడ్ చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ వెళ్దాం. ఇవన్నీ బంగినపల్లి చెట్లే. ఈ రో మొత్తం ఆ లాస్ట్ దాకా మొత్తం బంగినపల్లి. అండ్ మీరు అక్కడ చూసారా, వెనక డ్యాము కనిపిస్తుంది. ఆ ముందు ఒక పోల్ ఉంది కదా, అదేమనుకుంటున్నారు? అది వచ్చేసి మా సీక్రెట్ కెమెరా. అంటే సీక్రెట్ కాదనుకోండి, కెమెరా సీసీటీవీ. సోలార్తో వర్క్ చేస్తుంది, బాగానే పని చేస్తుంది ఇప్పటికైతే. జస్ట్ ఇంకా అట్లా ముందుకెళ్దామా? ఇదండి మా మోటార్ సెటప్. డ్రిప్ ఇరిగేషన్ పెట్టాము. ఆన్ చేస్తే ఎప్పుడు ఏ పాటికి ఆ పాటికి పడిపోతూనే ఉంటాయి. పెద్ద పనేం లేదు, ఆన్ చేసుకుంటే అవే చుక్కలు పడుతూ ఉంటాయి. కట్టెలు పాతి ఇచ్చాము. ఇంకా అలా ముందుకెళ్దాం. నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తారండి మా ఫామ్లో ఉన్నది. ఒక 2 స్ప్రింక్లర్స్ పెట్టాము.
ఆ స్ప్రింక్లర్స్లో నుండి అక్కడ వెజిటేబుల్స్ వేసుకున్నాం కొన్ని. ఇప్పుడే మొలకలు ఎత్తినట్టు ఉన్నాయి, చిన్నగానే ఉంటాయి. కొంచెం బురద బురద కూడా ఉంటుంది ఇక్కడ. స్ప్రింక్లర్ కదా బట్టి తడిచి తడిచి. ఇక్కడేమో జింజర్ వేసాము, ఇంకా మొలకెత్తలేదు అనుకుంటా. ఇక్కడ కూడా ఏదో వేసాము మరి మొత్తానికి. దాని తర్వాత అటు సైడ్ పోతే, ఇటు సైడ్ వెళ్తే అది మా స్ప్రింక్లరు. ఇక్కడేవో కుకుంబర్లు, వాటర్ మెలన్లు టైప్లో ఏదో వేసారు. మమ్మీనే వేసింది, సో ఆమెకి తెలుసు. మాకు కొంచెం లైట్గానే తెలుసు. కొంచెం పెద్దగా అయితే మా ఐడియా వస్తుంది. ఇగో ఇది పాలకూర కనబడుతుందా, నీట్గా పాదుల్లాగా చేసి వేయాలి. ఇవేంటి పెద్దగా అయిపోయినాయి, ఇవి ఏదో ఏదో ఉన్నాయి, తెలీదు, ఒకసారి అడిగి చెప్పాలి. ఇదన్నమాట మ్యాటర్. ఇవి బనానా ట్రీస్. ఈ బనానాలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. ఏంటంటే రెడ్ కలర్ బనానా, గ్రీన్ కలర్ బనానా, అంతేకాకుండా రెడ్ కలర్ బనానా, గ్రీన్ కలర్ బనానా, తెలంగాణ స్టైల్ బనానా, ఇంకా ఆ చక్కెరకేళీలు అంటారు చూడండి, అవి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. అవే కాకుండా మునగ చెట్లు, ఇక్కడ ఒక మునగ చెట్టు, అక్కడ ఒక మునగ చెట్టు, ఓ బచ్చడు ఉన్నాయి అట్లా. ఇప్పుడు ఇక్కడ వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ వేసాము. ఫస్ట్ వర్క్ ఏమో బంగినపల్లి వేసాము ఒక 100. అవి కాకుండా చాలా వెరైటీస్ వేసాము, ఇప్పుడు పేర్లు కూడా గుర్తులేవు. క్యాషు అని చెప్పి ఓ బొచ్చడు వెరైటీలు ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నుండి అన్ని ఆరెంజ్లు స్టార్ట్. ఇవన్నీ ఆరెంజెస్. మీకు ఒక ఆరెంజ్ చూపిస్తారండి ఇక్కడ. ఆరెంజీ చూడండి, బాగానే పెద్దగా అయింది. అగో అక్కడ 2 ఉన్నాయి కనబడ్డాయి. ఇది ఆరెంజ్ల వరుస. ఇవి కూడా ఆరెంజ్లే. ఇక్కడ నుండి జామ వరుస స్టార్ట్ అనమాట. మీకు కనబడుతుందా? ఎండ ఎక్కువ ఉండేసరికి కొంచెం షాడో పడుతున్నట్టుంది అని ట్రై చేస్తున్నాం మీకు చూపించడానికి. చూడండి, ఇది జామ చెట్టు అనమాట. మీకు కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. గుబురైనాయి బాగానే. ఇగో పూలు వచ్చాయి, ఇటు పిందెలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి జామకాయ, ఒకసారి అమ్మ తల్లి, అది జామకాయ. ఇక్కడితో ఇది మన జామ వరుస, అటు లాస్ట్ దాకా ఉంది. ఇవి కూడా ఎక్కువ చెట్లే ఉన్నాయి. దీని తర్వాత నుండి మనకు అన్ని ఎగ్జాటిక్ చెట్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే పొమగ్రానైట్ ఒకటి ఉంది, పొమగ్రానైట్ తర్వాత నుండి మనకు అన్ని ఎగ్జాటిక్ చెట్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. అవి మనకు కూడా పేర్లంతా తెలియదు, మా మమ్మీ మా సిస్టర్ వస్తేనే కొంచెం ఐడియా ఉంటుంది. ఆ మిగిలిన ప్లాంట్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, మా ఫామ్ అప్డేట్స్ కోసం ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. బాయ్.